శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో పుణ్యమైన రోజు. ఈరోజు శ్రావణ శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశి శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైనది, పరమ పవిత్రమైనది. ఈ ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. ఈ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుని పూజించడం చాలా మంచి విషయం. ఈ ఏకాదశి కథలోకి వెడితే ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అడుగుతున్నారు: ఓ మహాత్మా, ఓ జగన్నాథ, శ్రావణ శుద్ధ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుని ఎలా పూజించాలి? ఈ ఏకాదశి యొక్క కథ ఏంటి? ఈ ఏకాదశిని పూజించడం వల్ల వచ్చే ఫలితమేమిటి? వీటి గురించి వినయంగా తెలియజేయమని కోరుకుంటున్నాను అని కోరుకున్నారు. దానితో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్తున్నారు: ఓ ధర్మరాజా, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వము ద్వాపరయుగంలో మహిష్మతి నగరాన్ని మహిజిత్ మహారాజు అనే ఆయన వంశపారపర్యంగా పరిపాలిస్తూ వస్తున్నారు. అయితే ఆ మహారాజు ఎంతో ధర్మాత్మకంగా తన దేశాన్నంతా పరిపాలిస్తున్నారు. ప్రజలందరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. ఎంతో ధర్మ పరిపాలనలో ప్రజలందరూ హాయిగా ఉంటున్నారు. ప్రజలని తన సొంత బిడ్డలులాగా ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వారికి ఏ కష్టం కలగనివ్వకుండా ఉండేవారు. కానీ ఆయన ఒక విషయంలో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. అది ఏమిటి అంటే ఆయనకు సంతానం కలగలేదు. ఎంతకాలమైనా ఆయనకి సంతానం కలగలేదు. దానితో రాజుగారు చాలా బాధపడుతూ ఉండేవారు. దీన్ని గమనించిన ఆ ఊరి జనం అంతా కూడా ఎంతో బాధపడేవారు. రాజుగారి కోసం ఏదైనా చేయాలి. రాజుగారికి సంతానం ఎలా కలగాలి? సంతానం కలిగే మార్గం కోసం ఏదైనా దేవుణ్ణి పూజించాలి. కాబట్టి వారందరూ అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయాలి అని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఊరి ప్రజలందరూ కలిసి ఒక చోటకి చేరుకున్నారు. అది పెద్ద అరణ్యం. ఆ అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి ఒక స్థలాన్ని వెతుక్కుందామని నిర్ణయించుకున్నారు. అలా వారు వెతుకుతూ వారికే తెలియకుండా లోమశ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. వారందరూ కూడా ఆయనను చూసి మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఎంతో ఆనందంగా ఆయనకి నమస్కరించారు. ఆయనను సమీపించి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని సాష్టాంగ నమస్కారం చేశారు. వారందరూ ఎంతగానో ఆనందించారు. వారి సమస్య పోయే క్షణం దగ్గర పడిందని వారికి అనిపించింది. లోమశ మహర్షి చాలా గొప్పవారు. 1000 మంది బ్రహ్మల కంటే కూడా ఎక్కువ బ్రహ్మల్ని ఆయన చూశారు. ఆయన ఎంతో జ్ఞాన సంపన్నులు. ఆయనకి ఎప్పుడూ కూడా కోపం, ఆవేశం, బాధ, ఉక్రోషం ఇలాంటివి ఏవీ కూడా రావు. ఆయన ఎప్పుడూ శాంతంతోనే ఉంటారు. అన్ని పురాణాలను కూడా అవపాసన పట్టేసినంత మహాజ్ఞానులు. ఆయన ఎంతో మంచివారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను చూసిన ఆనందంతో వారందరూ ఎంతో సంతోషంతో వారిది ఎన్నో జన్మల పుణ్యం అని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీన్నంతా గమనించిన లోమశ మహర్షి వారందరినీ పిలిచి ఇలా అంటున్నారు: నాయన, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ఇంత దట్టమైన అరణ్యంలో మీరు దేనికోసం ఇక్కడికి వచ్చారు? చెప్పండి. మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. మాలాంటి వారు ఉన్నదే మీ కష్టాలను తీర్చడానికి. నేను మీకొచ్చిన కష్టం ఏదైనా సరే తీర్చడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను చెప్పమన్నారు. అప్పుడు వారందరూ ఎంతో వినయంగా రాజుకి జరిగినదంతా చెప్పారు. రాజు యొక్క కష్టాన్ని తీర్చడం వారి బాధ్యతగా అనుకున్నామని, దయచేసి ఏ దేవుణ్ణి ఉపాసిస్తే రాజు యొక్క ఈ కష్టం పోతుందో చెప్పమని విన్నవించారు. ఇదంతా విన్న లోమశ మహర్షి చాలా ఆనందపడి ఇలా అంటున్నారు: మీరు మీ రాజు కోసం ఇలా చేయాలనుకోవడం ఎంతో చక్కటి విషయం. అయితే మీ రాజు పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆయనని ఇలా వెంటాడుతోంది అని చెప్పారు. ఆ కథని కూడా వారికి వివరంగా వినిపిస్తున్నారు. పూర్వం ఆ రాజు ఒక వైశ్య కుటుంబంలో పుట్టినవారు. అతడు ధనం సంపాదించడం మీదే ఎప్పుడూ అతడి ధ్యాసను నిమగ్నం చేసి ఉంచేవాడు. అంతేగాని పరులకి సహాయం చేయాలని కానీ, ఒక మంచి పూజ కార్యక్రమం మీద కానీ, మంచి విషయాల మీద కానీ ఎప్పుడూ ధ్యాస ఉంచేవాడు కాదు. ఆ రాజు ఎప్పుడూ డబ్బు సంపాదించడం మీదే ఊర్లు తిరుగుతూ ఉండేవాడు. అలా ఒకసారి ద్వాదశి గడియల్లో ఒక ఆవు చెరువు దగ్గరికి వచ్చింది. అది జ్యేష్ఠమాసం అవ్వటం వలన ఎంతో ఎండ, వేడి అధికంగా ఉన్నాయి. దానితో ఆ ఆవు దాహం తీర్చుకోవడానికి తన దూడతో సహా చెరువు దగ్గరికి వచ్చి నీరు తాగుతోంది. అదే సమయంలో ఆ వైశ్యుడికి కూడా చాలా దాహం వేసి నీరు తాగడానికి చెరువు దగ్గరికి వచ్చాడు. ఆ ఆవు నీరు తాగడాన్ని చూసి వెంటనే ఆ ఆవు దగ్గరికి వెళ్ళి దానిని అదిలించేసి ఆ ఆవు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తాను దాహం తీర్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది ద్వాదశి రోజు అవ్వటం వలన, అలా ఆవుని తరిమి వేయటం వలన అతడికి ఎంతో పాపం వచ్చింది. దానివల్లనే ఈ జన్మలో అతనికి సంతానం కలగలేదు. మీకు ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు: అన్ని పాపాలు చేసినవాడు మహారాజుగా ఎలా పుట్టాడు అని. అయితే పాపపుణ్యాలు వేటి పనులు అవే చేస్తాయి.
పాపము పుణ్యము రెండూ ఒకేసారి కూడా అనుభవించాల్సి రావచ్చు. రాజు విషయంలో కూడా అదే జరిగింది. వైశ్య జన్మ కంటే ముందు ఇంకొక జన్మలో కొన్ని దాన ధర్మాలు చేశాడు. దానివలననే అతడి జన్మలో రాజుగా పుట్టాడు. అతడికి సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఉన్నప్పటికీ సంతానం మాత్రం కలగకుండా పోయింది అని చెప్పారు. ఇదంతా విన్న ప్రజలందరూ కూడా ఆయనని ఎంతో రకాలుగా ప్రార్థించారు. ఓ మహాత్మా, దయచేసి ఈ పాపానికి విముక్తి ఏదైనా తెలపండి. పాపాన్ని కడుక్కోవడానికి చేయగలిగే పుణ్యం ఏదైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా మేమందరము కూడా దాన్ని చేస్తాము. మహారాజుని ఈ బాధ నుంచి ఉపశమనం పొందేలా మేము చేయాలనుకుంటున్నాము అని పరిపరి విధాలా ప్రార్థించారు. వాళ్ళందరిపై దయ ఉంచిన లోమశ మహర్షి వాళ్లతో ఇలా అంటున్నారు. ఓ ప్రజలారా, శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిలో ఉపవాసం చేయటం, రాత్రిపూట ఎంతో భక్తిగా జాగరణ చేయటం, శ్రీమన్నారాయణుని కొలవటం ఇవి ఎంతో మంచి విషయాలు. వీటిని చేయటం వలన రాజు చేసిన పాపాలన్నీ పోవడంతో పాటు రాజుకి పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది. మహాజ్ఞానవంతుడు సంపన్నుడైన కొడుకుగా పుడతాడు. కాబట్టి మీరందరూ వెళ్ళి శ్రావణ శుద్ధ ఏకాదశిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం చేయండి. ఆ రోజు పొద్దున్నుంచి తర్వాత రోజు ద్వాదశి ఉదయం పూట వరకు శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ దైవ చింతనలోనే రోజంతా గడపాలి. ఆ తర్వాత ద్వాదశి పారాయణ విరమించిన తర్వాత శ్రీమన్నారాయణుడికి భక్తిగా అందరూ నమస్కరించుకోవాలి. దానితో రాజు చేసిన పాపమంతా పోయి రాజుకి పుత్ర సంతానం కలుగుతుందని వివరించారు. అదంతా తెలుసుకున్న వారు ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి తిరిగి రాజ్యానికి వచ్చేశారు. రాజ్యంలోని ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా శ్రావణ శుద్ధ ఏకాదశి రానే వచ్చింది. రాజ్యంలోని ప్రతి ఒక్కరూ రాజకుటుంబంతో సహా ఎంతో భక్తి శ్రద్ధలుగా ఆ రోజంతా శ్రీమన్నారాయణుని పూజించి ఆయన సేవలోనే గడిపారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వల్ల కొంతకాలంలోనే రాజు భార్య గర్భవతి అయ్యారు. ఆవిడకి 9 నెలలు నిండాక ఒక మంచి మగబిడ్డని కన్నారు. అతడు ఎంతో జ్ఞానంతో, అలాగే అందము, తెలివి, చదువు వాటన్నిటితో కూడా వంశాన్ని వృద్ధి చేయగలిగే గొప్ప కుమారుణ్ణి ఆవిడ కన్నారు. అతడు దినదినాభివృద్ధి చెందారు. ఇదంతా కూడా పుత్రదా ఏకాదశి మహిమ వల్లే జరిగింది కాబట్టి ఆ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇక్కడితో ఈ కథ సంపూర్ణమండి. నేను చెప్పిన తీరు మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.